హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే జీడీఎస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఆల్రెడీ నేను నోటిఫికేషన్తో పాటు అప్లై వీడియో కూడా చేసి అయితే పెట్టాను. ఒకవేళ మీరు చూడకపోతే అది చూసుకోండి. మీకు ఉన్న డౌట్లు అయితే క్లారిటీ అనేది చేయబోతున్నానండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 40,889 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఎన్ని రాష్ట్రాలకు అప్లై అనేది చేసుకోగలరండి. అదేవిధంగా మీరు ఫీజు పేమెంట్లో ప్రాబ్లం వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇస్తే మీకు ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది జాబ్ అనేది ఇక్కడైతే ఈ వీడియోలో అయితే క్లారిటీ అని చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. సో గైస్, ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఎన్ని రాష్ట్రాల్లో మీరు అప్లై అనేది చేసుకోగలరనేది ఇక్కడ మీరు ఒకటైతే గమనించాల్సి అయితే ఉంటుందండి. అప్లికెంట్ అనేది మీరు మినిమం అనేది వాళ్ళ రాష్ట్రాల్లో లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీరు 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆ రాష్ట్రాల్లో మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అది కూడా ఒకటే రాష్ట్రంలో అని మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఒక అప్లికేషన్ కన్నా ఎక్కువ అప్లికేషన్ మీరు చేస్తే డూప్లికేట్ అప్లికేషన్ అయితే అవుతుందండి. దీంతోపాటు మీరు మీ 2 అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే సపోజ్గా ఇక్కడ మనం గమనించాల్సి అయితే ఉంటుందండి. తెలంగాణలో మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీరు చేసుకోవచ్చండి, తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి. కాకపోతే మీరు ఒకటే స్టేట్లో మాత్రమే అప్లై అనేది చేసుకోగలరండి. రెండు అప్లికేషన్ మాత్రం మీరు చేసుకోలేరు. ఏదైతే ఒకటి గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ కొందరికైతే ఇక్కడ పేమెంట్ విషయంలో ప్రాబ్లం అనేది వస్తుందండి. కొందరు పే అనేది చేసినా కూడా మీరు పేమెంట్ విషయం అయితే చూపిస్తుందని చాలామంది అడుగుతున్నారు. అలాంటి వాళ్ళైతే మీరు ఒకటైతే చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ ఫీజ్ పేమెంట్లో మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ అనేది. అండ్ ఇక్కడైతే మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ మొబైల్ నెంబర్కి ఆల్రెడీ రావడం అయితే జరుగుతుంది. మీ అప్లికేషన్ అనేది సగంలో ఆగిపోయినా కూడా అదైతే ఇక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ పేమెంట్ స్టేటస్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. మీరు ఫీజ్ పేమెంట్ చేశారా లేదా అనేది ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఫీజ్ పేమెంట్ చేసినా కూడా మీకైతే ఇంకా ఫీజ్ పేమెంట్ చేయలేదని వాళ్ళు చూపిస్తే ఇక్కడ మళ్ళీ ఏం చేయాలనుకుంటే ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. బ్యాక్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. హెల్ప్ డెస్క్లో అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. దీంట్లో మీరు వెళ్తే అండ్ దీంట్లో వెళ్ళిన తర్వాత అయితే మీరు ఏ సర్కిల్లో మీరు ఇక్కడ అప్లై అనేది చేశారో ఆ సర్కిల్ అనేది ఇక్కడైతే మీరు చూసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ స్టేట్ అనేది సర్కిల్లో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. వాళ్ళకనేది అయితే మీరు సెండ్ చేయొచ్చు, లేకపోతే మీరు కాంటాక్ట్ అనేది కూడా అవ్వచ్చండి. దీంట్లో డివిజన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ డివిజన్లో మీరు ఇక్కడైతే వాళ్ళ నెంబర్ తీసుకొని నేను సపోజ్గా ఇలా ఫీజు అనేది పే చేశాను, ఇంకా సబ్మిట్ అనేది చేయలేదు, పేమెంట్ చేసినా కూడా నాకైతే ఇంకా చేయలేదని చూపిస్తుంది అని ఇక్కడ అయితే మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళకి ఏదో ఒకటి క్లారిటీ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అలా కూడా మీకు అయితే ఇంకా క్లారిటీ కాకపోతే ఇక్కడ క్యాండిడేట్ గైడెన్స్లో ఇక్కడ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు జనరేట్ ఓటీపీ చేసి ఇక్కడ మీ ప్రాబ్లం ఏందో ఇక్కడైతే మీరు చెప్పుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇలా కూడా అయితే మీరు ఈజీగా అనేది మీకు అనేది ఇక్కడ యూస్ అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ గమనించాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. తెలంగాణ స్టేట్ వాళ్ళైతే ఇక్కడ మీరు 2014 తర్వాత మీరు పాస్ అయిన వాళ్ళైతే ఇక్కడ మీరైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణని ఇలా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇలా ఇచ్చిన తర్వాతనే మీరైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత చాలామందికి అయితే డౌట్ అనేది వస్తుంది, మీరు ఏ స్టేట్ ఎంచుకోవాలి ఏందని ఇక్కడే డౌట్ అయితే వస్తుందండి. అయితే మీరు గమనించండి. అదేవిధంగా మీరు ఇక్కడ 2013లో మీరు పాస్ అయి ఉంటే ఇక్కడ మీరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది మీరు ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ మాత్రం తెలంగాణని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో గైస్, ఇక్కడ మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇవ్వాలని ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఏ కేటగిరీలో అప్లై అనేది చేస్తుండో చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు మీ కేటగిరీలోనే ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే వస్తుందండి. ఒకవేళ మీరు జనరల్లో అప్లై చేసి మీరు ఫీజు పే చేయకుండా మీ కేటగిరీ కింద అప్లై చేస్తే మీకైతే రాదు. ఎందుకు రాదంటే మీరు కేటగిరీలో అప్లై అనేది చేస్తున్నారు. ఫస్ట్ మీరు కేటగిరీలో మాత్రమే అయితే చూడడం అయితే జరుగుతుంది. అందుకే ఫస్ట్ మీరు ఇక మీ కేటగిరీకి సంబంధించిన ఓన్లీ పోస్టులు అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీరు మిగతా పోస్టులు అనేది కూడా అన్నీ అయితే మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. 1, 2, 3, 4, 5 ఇలా అయితే మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఆ డివిజన్లో ఉన్న ప్రతి పోస్టులు మాత్రం మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏదైతే ఇక్కడ మీరు గమనించి అన్నిటికీ మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి. ఎగ్జాంపుల్గా అయితే ఇక్కడ ఇచ్చైతే చూపించాను నేనైతే. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.